జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం జులై మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4 రాహు సంబంధమైన ఫలితం. కుంభరాశి వారి మీద ఈ రాహు సంబంధమైనటువంటి ఫలితం విశేషవంతమైనటువంటి ఫలితాన్ని చూపెట్టబోతుంది. మాయాస్వరూపుడైనటువంటి రాహు కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనతో పాటుగా ఆరోగ్య సమస్యలను ఇస్తాడు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఇస్తాడు. మళ్ళీ వెనువెంటనే మాయాస్వరూపుడైనటువంటి రాహువు ఎవరికీ అందనటువంటి ఉన్నతమైనటువంటి ఆర్థిక అవకాశాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓ సందర్భంలో తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికమవటం, హృదయానికి సంబంధించినటువంటి అనారోగ్యం, ఛాతి భాగానికి సంబంధించినటువంటి నొప్పి, సరిగ్గా జీర్ణం అవ్వకపోవటం, రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్లు అవ్వటం, ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంది. మరికొన్ని సందర్భాల్లో ₹1 కూడా ధనం లేకపోవడం, ప్రయాణం చేయడానికి కూడా ప్రయాణ ఖర్చులకు కూడా ధనం లేక ఎవరి మీదో ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వెనువెంటనే ఊహించినటువంటి ధనం మనకు లభ్యమవటం, అనూహ్యకరమైనటువంటి పరిస్థితుల ద్వారా ధనం చేకూరటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి జాతకులకి రాబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా అద్భుతం జరగబోయేటువంటి పరిస్థితులకి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి ముందస్తు ఫలితాలు కనిపిస్తున్నట్టుగానే మీ దైనందిన జీవితంలో చాలా యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు చూడబోతున్నారు. ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి వృద్ధి జరగబోతుంది. గ్రహము, స్థలము లేదా కొన్ని స్థిర చరాస్తులు మీ పేరు మీదకి రావటం, అది వారసత్వ సంపద అవ్వచ్చు, లేదా అదృష్టకరమైనటువంటి పరిస్థితుల వల్ల అవ్వచ్చు, యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన స్థితిగతులు బాగున్నాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన ప్రగతి బాగుంటుంది. అనుకూలవంతంగా సంతానం ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు, వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది, వాళ్లకు సంబంధించిన వేతనం పెరగటం అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు లభించడం అవ్వచ్చు. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం ద్వారానే కాదు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల కూడా మీ ఆదాయ మార్గాలు పెరగటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం. కుటుంబం లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంత జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు కానీ జీవిత భాగస్వామిని కానీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య సంబంధమైనటువంటి విషయంలో తాత్సారం చేయకూడదు. సంతానం అభివృద్ధి పదంలో ఉన్నారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగం లేదా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. ఇదే సందర్భంలో ఎప్పుడైతే మనకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతూ ఉంటాయో నరఘోష, నరదిష్టి, నరపీడ కూడా కలుగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు ఇబ్బందిని కలిగించడానికి చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో న్యాయపరమైన, చట్టపరమైన అంశాలకు సంబంధించినవి, వివాదం కలిగే అంశాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. మీరు చెయ్యని పొరపాటుకి ఇతరుల వల్ల శిక్ష అనుభవించే అవకాశం ఉంది. ఎవరో చేసిన పొరపాటుకి మనం సంజాయిషి ఇచ్చుకోవటం, ఆ పొరపాటుని మనం సరిదిద్దుకొని మనం సమాధానం చెప్పవలసిన పరిస్థితులు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మానసికమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో
రాహు అద్భుతమైనటువంటి మార్పును చేస్తాడు. ఒక్కొక్క సందర్భంలో మానసిక సంఘర్షణకు గురి చేస్తాడు. పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ, ఆలోచన చేస్తూ, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలు ఏవి రాకపోయినప్పటికీ కూడా ప్రయత్న లోపం లేకుండా మీరు గనక ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా కలుగుతాయి. కొత్త సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తున్న సందర్భంలో మీరు మాట్లాడేటువంటి భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సన్నిహితులు కూడా ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే సంభాషణ చతురత అవసరం. మీకు సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మీ అభిప్రాయాన్ని తెలియజేసే అంశంలో కొంత జాగ్రత్త. అవాస్తవాలు ప్రచురితమవుతాయి. మీరు మాట్లాడినటువంటి అర్థాన్ని, ప్రతిపదార్థాన్ని తప్పుగా అర్థం చేసుకుని మీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులతో మీరు అర్థం చేసుకుంటారనుకున్నటువంటి మాట కూడా అపార్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి జీవితం పట్ల కొంత జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి అలవాట్లు అవ్వచ్చు, సమయ పాలన లేకపోవటం వల్ల అవ్వచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అవ్వచ్చు, పై అధికారులతో అవ్వచ్చు, విచక్షణ లేకుండా పొరపాటుగా చేసే ప్రయత్నాలు, విచక్షణ లేకుండా మీరు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించినటువంటి తీరు మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అంటే సింహరాశి జాతకులకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ఎంతో కాలం తర్వాత భగవంతుడు కాలం మీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశం సద్వినియోగం అయి తీరుతుంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించనటువంటి విధంగా కొత్త అవకాశాలు మీ దరి చేరతాయి. యోగదాయకమవుతుంది, సానుకూలవంతమవుతుంది, ఆర్థికపరమైన ప్రయోజనాలు బాగున్నాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమైనటువంటి జీవన విధానాన్ని, అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. నాగవల్లి దళాలు అంటే తమలపాకుల మారిని హనుమంతుల వారికి అందచేయటం, విశేషించి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ హనుమాన్ చాలీసాను విశేషంగా చదవటం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెను దానం చేసి రావటం వల్ల సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చి యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెడలో ధరించడం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి మార్పులు ఈ మాసంతో మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.